ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకు వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసి నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి అగ్ని కంచి కావాలండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. నీటిపై నడుచుకుంటూ తన యొక్క శిష్యుల దగ్గరికి వెళ్తున్న యేసుని చూచి తన యొక్క శిష్యులు ఏమంటున్నారండి? యేసుని ఒక భూతం అని అనుకొని భయపడ్డారంట కదండి. దయ్యాలని తన నామంలో వెళ్ళగొట్టిన తన శిష్యులు తనని చూచి ఒక భూతమని భయపడుతున్నారని యేసయ్య వారిని చూసి విసుక్కోలేదు కదండి. యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను కదండి. వారు మొదట నీటి మీద నడుస్తున్న యేసయ్యని చూసి భయపడ్డారు కదండి. తర్వాత యేసయ్య వారిని చూసి భయపడద్దన్నప్పుడు వారు భయపడకుండా ధైర్యం తెచ్చుకున్నారు కదండి. తర్వాత పేతురు ఏం చేస్తున్నాడండి? నీటి మీద నడవడానికి ప్రయత్నించాడు కదండి. కానీ మళ్ళీ గాలిని చూసి భయపడ్డాడంట కదండి. భయపడడం వల్ల ఉరి వచ్చునని బైబిల్లో ఉంటుంది కదండి. అదేవిధంగా భయపడిన పేతురు వెంటనే ఆ నీటిలో మునిగిపోసాగాడంట కదండి. ఆ విధంగా మునిగిపోతున్న పేతురుని చూసి యేసయ్య ఏమంటున్నారండి? అల్ప విశ్వాసి అనేసి అంటున్నారు కదండి. ఎందుకంటే పేతురు అప్పుడే ఒక అద్భుత కార్యాన్ని చూశాడు కదండి. అద్భుత కార్యాన్ని చూసిన పేతురికి పరీక్ష పెట్టగానే మళ్ళీ వెంటనే ఫెయిల్ అయిపోయాడు కదండి. తర్వాత ఏం జరిగిందో చూద్దాము. 22వ వచనము. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నిజముగా నీవు దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి కదండి. వారు దోణిలో ఎక్కగానే గాలి అణిగిపోయిందంట కదండి. అద్భుత కార్యాన్ని చూసిన వెంటనే వారందరూ ఏమంటున్నారండి? నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి యేసయ్యకి మొక్కారంట కదండి. కానీ ఒకవేళ ఆ విధంగా గాలి అణగకపోయి ఉంటే వారు ఒకవేళ సణిగి ఉండేవారేమో కదండి. అదేవిధంగా ఈ రోజుల్లో మనం కూడా ఉన్నాం కదండి. దేవుడు మన జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా మనము వెంటనే వాటిని మర్చిపోయి మన జీవితంలో ఎదురైన చిన్న చిన్న పరిస్థితులను బట్టి దేవుని దూషిస్తున్నామేమో మనం ఒకసారి గమనించుకోవాలి కదండి. ఎందుకంటే ఆయన నమ్ముకున్న ప్రజలకి సమస్తము మేలు కొరకే జరుగుతాయని యేసయ్య చెప్పారు కదండి. ఆ విధంగా యేసయ్య మీద పూర్తి విశ్వాసం ఉంచి అంతం వరకు నమ్మకంగా ఉండే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం నుంచి 33వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.